హలో అండి. నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కల్తీ లిక్కర్ కేసులో వచ్చేసి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. అలాగే కొన్ని టాపిక్స్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జోగి రమేష్ గారిని కల్తీ లిక్కర్ కేసులో వచ్చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగిందండి. బేసికల్గా ఈ కేసు అనేది నిలిచే కేసు అయితే కాదు. ఎందుకు అంటే ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఫస్ట్ స్టేట్మెంట్లో వచ్చేసి ఫోన్ అనేది నా దగ్గర లేదు, నేను సౌత్ ఆఫ్రికాలో మర్చిపోయాను అనేది ఒక స్టేట్మెంట్ అనేది అప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. రెండో థింగ్ వచ్చేసి మళ్ళీ వీడియో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇట్ సెల్ఫ్ ఆ కేసు అనేది పోవడం అనేది జరుగుతుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బేసికల్గా కూటమి గవర్నమెంట్ వచ్చేసి జోగి రమేష్ గారిని హింసించే కార్యక్రమం కోసం ఈ అరెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగంగా మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. వైసీపీ పార్టీకి కూటమి ప్రభుత్వం వచ్చేసి కసిని రేపుతుందండి. అంటే ఎట్లయినా వైసీపీని గెలిపించాలనే కసిని మాత్రం గవర్నమెంట్ వచ్చేసి వైసీపీ పార్టీకి ఎక్కువ లేపే కార్యక్రమం అనేది చేస్తుంది. ఇది మాత్రం చాలా డేంజర్ బెల్స్. మొమెంటం వచ్చింది అనుకోండి, ఎవరు ఆపే కార్యక్రమం ఉండదు. ఒకసారి కూటమి ప్రభుత్వం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను, ఈ పొలిటికల్ గవర్నెన్స్ని ఆపేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అదొకసారి ఆలోచించమని నేను కోరుతున్నాను. ఈ పొలిటికల్ గవర్నెన్స్ ఉన్నంత కాలం ప్రజలు యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కంటిన్యూటీ ఆఫ్ పవర్ ఎందుకు ఇవ్వట్లేదంటే ప్రజలు ఎప్పుడూ కూడా అతను చెప్పిన మాట మీద ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతిసారి ఎలక్షన్లు అప్పుడేమో నేను అట్లుంటా ఇట్లుంటా అని ప్రజలకు చెప్పే కార్యక్రమం ఉంటుంది. కానీ ఎలక్షన్లు దాటిన తర్వాత మొత్తం మాట మార్చే కార్యక్రమం అనేది ఉంటుంది. దానివల్లనే చంద్రబాబు నాయుడు గారికి కంటిన్యూటీ ఆఫ్ పవర్ అనేది ఇవ్వట్లేదు. లాస్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారి వల్లనే పవర్ రావడం అనేది జరిగిందండి 2024లో. అదే పవన్ కళ్యాణ్ గారు లేకపోయింటే చాలా ఏరియాస్లో తెలుగుదేశం క్యాండిడేట్లకి డిపాజిట్ పోయే కార్యక్రమం ఉంది, మెయిన్గా రాయలసీమ జిల్లాలో. పవన్ కళ్యాణ్ గారి వల్లనే పోయినసారి గెలవడం అనేది జరిగిందండి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ వల్లనే కదా భారీ మెజార్టీస్ రావడం అనేది జరిగింది. జనరల్గా భారీ మెజార్టీస్ అయితే అంత రావు. జనరల్గా ఆ ఇంపాక్ట్ కనపడ్డది కాబట్టి భారీ మెజార్టీస్ వచ్చాయి. అంటే మీరు చూడండి, మొత్తం కూడా అయితే ఏపీ అసెంబ్లీ మొత్తం లిస్ట్ అంతా చూడండి, ఒక్కొక్కళ్ళు 30,000, 40,000, 50,000 మెజార్టీతో గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది కూటమి గవర్నమెంట్. ఇది వ్యతిరేకతకు ఎక్కువగా ఫామ్ అవుతుంది గ్రౌండ్ లో. అంటే కూటమి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్రమ అరెస్టులు అనేది ఆపండి కనీసం. ఎందుకంటే వాళ్ళని హింసించే కార్యక్రమం చేస్తే వాళ్ళు హీరోస్ అయ్యే కార్యక్రమం ఉంటుంది ఫ్యూచర్లో. అప్పుడు ఇది ప్రభుత్వం మారితే నెక్స్ట్ వాళ్ళు కూడా చేసే కార్యక్రమం ఉంటుంది, ఇంకా డబల్ చేసే కార్యక్రమం ఉంటుంది కదా. అప్పుడు కూటమి దీనికన్నా ఎక్కువ బాధపడాల్సి వచ్చే కార్యక్రమం ఉంటుంది, నిద్ర లేకుండా ఉండే కార్యక్రమం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే అధికారం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. మనం అనుకోవచ్చు 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు అని మనం అనుకుంటాం అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు 30 ఏళ్ళు ఉంటాను అని చెప్పే కార్యక్రమం చేసినారు. కానీ ఉన్నారా? ఒక 5 ఏళ్ళకే ప్రజలు దించేయలేదా? ఎప్పుడైనా అధికారం అనేది ఎలక్షన్లు అప్పుడు జరిగినప్పుడు మనం చెప్పలేదు, అది ఎట్లయినా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా కానీ ఇండస్ట్రీస్ని తెచ్చే కార్యక్రమం అనేది ఎక్కువగా చేయండి. ఎక్కువగా ఇండస్ట్రీస్ అని ఎందుకు రావట్లేరు? పొలిటికల్ గవర్నెన్స్ ఉండడం వల్ల రారండి జనరల్గా అయితే. ఎందుకంటే ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా సర్వే చేయించుకుంటారు కదా, సర్వేలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ సర్వే చేయించుకునే కార్యక్రమం ఉంటుంది. అక్కడ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదండి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా వ్యాపారవేత్తలు ఎవరైనా అన్ని చూసుకొని వస్తారు కదండి జనరల్గా. ఇప్పుడు ఎవరో వైసీపీ విమర్శ ఇచ్చిందని కానీ రాకుండా మానరు, అదే తెలుగుదేశం రమ్మని చెప్పినా కానీ ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు. ఇవన్నీ కామన్ అవన్నీ. ఎందుకంటే మెయిన్గా వాళ్ళు చూసుకునేది ఏముంటుంది అంటే జనరల్గా మనకి ఎక్కువ తక్కువ డబ్బులు ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటే అవి చూస్తారు జనరల్గా. లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కరెక్ట్గా చూస్తారు. రెండే ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళందరూ కూడా చూసే కార్యక్రమం ఉంటుంది. బేసిక్గా ఇందాక లోకేష్ గారు కూడా ఇండస్ట్రీస్ని చాలా వరకు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు అంటే పొలిటికల్ గవర్నెన్స్ వాళ్ళు. ఈ పొలిటికల్ గవర్నెన్స్ని ఆపకపోతే కూటమికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించమని నేను కూటమి గవర్నమెంట్ని కోరుతున్నాను. సెకండ్ టాపిక్ వచ్చేసి కాశీబుగ్గ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. కాశీబుగ్గ ఇన్సిడెంట్లో వచ్చేసి అయితే 9 మంది మరణించడం అనేది జరిగిందండి, 16 మంది గాయాలవ్వడం అనేది జరిగింది, 3 అయితే సీరియస్గా గాయాలయ్యడం అనేది జరగడం అనేది జరిగింది.
బేసిక్గా ఈ ఇన్సిడెంట్లు వచ్చేసి ఎక్కువ శాతం ఎవరిది తప్పులేదు, ఇది అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్. కానీ జనరల్గా ఏంటంటే మామూలుగా అయితే గవర్నమెంట్ అనేది ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటుంది, ఎంతమంది వస్తారు అవన్నీ కూడా జనరల్ ఎస్టిమేషన్ అనేది ఉండాలి. కానీ ఇది కూడా అదంత ఫేమస్ గుడి కాదని అప్పుడు చాలా మంది చెప్తున్నారు అధికారులు. కానీ ఏదైనా కానీ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి కూడా ఏదైనా గుళ్ళు ఏమైనా జరిగినప్పుడు క్రాస్ మానిటరింగ్ వ్యవస్థను చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద ఏకాదశి అలాంటివి ఉన్నప్పుడు మీరు కంపల్సరీ గుళ్ళకి మాత్రం డబల్ బందోబస్తు పెట్టే కార్యక్రమం అనేది ఎక్కువ చేయాలి. అంటే ఇప్పుడు ఒక 500 మంది వస్తారని అనుకున్నాం, 1000 మందికి పెట్టండి, వస్తారా రారా సెకండ్, అట్లా ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో కూడా హిందూ చైతన్యం అనేది ఎక్కువ వస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే జనరల్గా అయితే గుళ్ళకి చాలా తక్కువ పోతాను జనరల్గా, ఎందుకంటే నాకు దేవుడి మీద భక్తి ఉంది. కానీ నేను పూజలు గీజలు అంతగా చేయను, అది నా ఒపీనియన్. మా మదర్ ఎక్కువ చేస్తారు యాక్చువల్గా పూజలు అన్నీ కూడా. నాకైతే నేను అంతా చేయను, నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్గా. అంటే నాకు దేవుడి మీద చాలా భక్తి ఉంది, చిన్న ఉన్నప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముతాను. కానీ అంతగా నేను ఈ పూజలు అలాంటివి నేను ఎక్కువ నమ్మను. బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే మనకి ఏదైతే రాసి ఉంటుందో అదే అవుతుంది తప్ప మనం ఎన్ని చేసినా ఏది చేసినా కానీ కర్మను మాత్రం మనం తప్పించుకొని పోయామని నా అభిప్రాయం. బేసిక్గా ఈ ఇన్సిడెంట్లో మాత్రం ప్రభుత్వం అయితే ఇంకా ఏమీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఫ్యూచర్లో. ఏంటంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ని కూడా పూర్తిగా కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ప్రతి నెలలో కనీసం ఒక 4-5 ఇన్సిడెంట్ జరుగుతాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్, అత్యాచారాలు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత వైసీపీ గవర్నమెంట్లో జరిగిన అయితే 5% అండి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఒక 60-70% జరుగుతుంది. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కరెక్ట్ లేక. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాల్సింది. డైలాగులు వేసుకోవడము అది తప్ప ఆయన ఏం చేసింది ఏం లేదు బేసికల్గా అయితే. ఎందుకు అంటే తను ఎన్నికలప్పుడు చాలా పెద్ద హోప్స్ ఇచ్చాడు ప్రజలకి తన మాటల ద్వారా. కానీ ఆ హోప్స్లో తను పూర్తి సక్సెస్ కావట్లేడు. అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే సెట్ రైట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే చాలా ప్రాబ్లమేటిక్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా నెక్స్ట్ టైం నమ్మలేకపోయిన స్థితి తీసుకొస్తున్నారు కొంతమంది, అందరు కలిసి కూటమిలో ఉన్న కొంతమంది కలిసి. అంటే అది చాలా డేంజర్ అండి. పవన్ కళ్యాణ్ గారిని చాలా వరకు డేంజర్ బెడ్స్ లో పెడుతున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న స్టేజ్ ఉంది ఇప్పుడు. ఎందుకు అంటే కూటమి చేస్తున్న తప్పులకి నువ్వు కూడా బాధ్యత భరించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే కూటమిలో నువ్వు భాగం కాబట్టి ఆ తప్పులకి నువ్వు కూడా ఆన్సరబుల్ ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలు నిన్ను నమ్మి ఓటేసినారు మొన్నటి ఎన్నికల్లో. ఆ నమ్మకాన్ని మీరు చేస్తారంటే మీరు డైలాగులు వేసుకోవడము, సైలెంట్గా ఉండడమే సరిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత కష్టపడి ఉండే బదులు వచ్చేయడం బెటర్. ఎందుకంటే నేను చూసిన పవన్ కళ్యాణ్ గారు అయితే, నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యత వ్యక్తి అని నేను నమ్ముతా బేసిక్గా. కానీ ఆ బాధ్యత అనేది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత లేదని నాకు అనిపించింది. ఇది క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ ఈ కూటమి విడగొడుతున్నా అలాంటి పిచ్చి మాటలు నేను చెప్పదలుచు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్గా ఉండాలని నేను నమ్ముతా, ఉండాలని కోరుకుంటా కూడా జనరల్గా. కానీ తను పాజిటివ్గా లేడు. కొన్ని కూటమి పార్టీలు అన్నీ కలిసి తను నెగిటివ్ చేస్తున్నారు. నా అభిప్రాయం వచ్చేసి ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను నేను. ఒకసారి ఆలోచించుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు, వాళ్ళ టీం వాళ్ళు ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు చెప్పినా ఆ మాటలు నమ్మద్దు. బేసికల్ ఏంటంటే గ్రౌండ్లో క్లియర్గా కనుక్కునే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చెప్పుకుంటారు ఎన్నో. మనం అన్ని నమ్ముకుంటే కూర్చున్నామంటే మనం నష్టపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి తను నష్టపోయాడు మొన్నటి ఎన్నికలు. అలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తను ఒక వ్యూహం వేశాడు, ఆ సక్సెస్ కాలేదు. చాలా మంది జనరల్గా ఏముంటుంది, వ్యూహం ఫెయిల్ అయినప్పుడు అందరి మీద తోసేస్తాం. కానీ ఆ వ్యూహం సక్సెస్ అయితే అందరు కూడా పొగుడతారు. ఇవన్నీ కూడా కామన్గా జరిగే ఒక ప్రక్రియ లైఫ్లో. ఇవన్నీ కూడా మనం అంత సీరియస్గా తీసుకోవద్దు. కానీ జనరల్గా ఏంటంటే వ్యూహం అనేది పకడ్బందీగా ఉండాలని నేను కోరుతున్నాను. అది జరిగే అవకాశం అనేది ఉండాలి. చూడాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం వచ్చేసి జూబ్లీహిల్స్ అండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చేసి బేసికల్గా మన కేకే సర్వే అనేది ఇవ్వడం అనేది జరిగింది. నా అభిప్రాయం వచ్చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చేసి
జనరల్ గా నాకున్న సమాచారం ప్రకారం వచ్చేసి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే నేను గ్రౌండ్ లో చాలా మందిని కూడా అడిగాను, వాళ్ళు ఎట్లా సర్వే ఇచ్చారో నాకు తెలియదు, నేను ఆ సర్వేని కూడా దలుచుకోలేదు. ఎందుకు అంటే తన మీద నాకు క్రెడిబిలిటీ ఉంది ఈ కేకే సర్వే మీద. ఎందుకంటే తను చాలా వరకు కొన్ని తప్పించినా కానీ చాలా వరకు కరెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి. బట్ ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాడని నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి క్లియర్ ఎడ్జ్ ఉందండి అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అయితే. ఎందుకు అంటే ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తారని మనం ఎట్లా అనుకుంటామండి? ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేని వాడిని ఎట్లా గెలిపిస్తారు? వాళ్ళు ఏం చేయగలరు అని జనరల్ ఏం చేయండు. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి మినిమం ఒక 150 కోట్లు పెట్టి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు జూబ్లీహిల్స్. తను వస్తే ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా. అదే బీఆర్ఎస్ క్యాండిడేట్ వస్తే ఏమీ కూడా జరగదు కదా. సరే మెయిన్ ఎన్నికలు వేరు, కానీ ఈ ఉప ఎన్నికల్లో అట్లుండే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఎంఐఎం కూడా గ్రౌండ్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందండి. ఎంఐఎం ఓట్లు అయితే మ్యాక్సిమం కాంగ్రెస్కి గన్ షాట్గా పడే ఓట్లు, ప్లస్ ఇంకా బీసీ ఓట్లు కూడా చాలా వరకు కాంగ్రెస్ పడే ఓట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, బేసికల్గా బీఆర్ఎస్ పార్టీకి ఈ మీడియాలో అంత ప్రచారం కన్నా గ్రౌండ్ అంత ఏమీ లేదండి. నా అభిప్రాయం వచ్చేసి అంతగా ఓట్లు అంటే పోటీ ఇస్తారు, కానీ అంత పెద్ద పోటీ ఇచ్చే అంత సీన్ ఏం లేదు జనరల్గా అయితే. ఇది నా అభిప్రాయం మాత్రమే. అంటే అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా రియల్ కూడా అయిండొచ్చేమో ఒకవేళ, కానీ నాకు తెలిసినంత వరకు అయితే అంతగా ఏమీ లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఇంకా బీజేపీకి అయితే అసలు లేదు. ఒక 10% ఓట్లు కూడా వచ్చే అవకాశం అయితే లేదు బీజేపీకి యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఏం జరుగుతుంది అనేది మన రిజల్ట్లో తెలుస్తుంది. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.